తాత్కాలిక ప్రయోజనాల కోసం బడ్జెట్ పెట్టడం గత 10 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎప్పుడూ జరగలేదు. ఓ సిస్టమేటిక్ వేలోనే ఫ్యూచర్ ప్లాన్తో వెళ్ళబట్టిన ఇవాల్టి బడ్జెట్ 48 లక్షల కోట్లు. గతంలో కాంగ్రెస్ హయాంలో యూపీఏ దిగిపోయే టైంకి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది లెక్క చూసుకుంటే సరిపోతుంది. దాదాపు 2 లేదా డబుల్ ఆర్ త్రిబుల్ రేంజ్లోకి వచ్చింది ఇప్పుడు బడ్జెట్. అది నెంబర్ 1. రెండవది లాంగ్ స్టాండింగ్ విజన్ అన్నటువంటిది ఇందులో కనబడుతుంది. ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోసార్లు ప్రస్తావించిన ఆ వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి పరిశ్రమ ఇక్కడ చదువుతున్నారు, చదివిన తర్వాత ఉద్యోగాల కోసం మళ్ళీ వెళ్ళి ఏ అమీర్పేటలో ఎత్తుక్కోవడం కాకుండా చదువుతున్న దశలోనే అనుసంధానించే వ్యవస్థ ఉండాలి. ఏదన్నా ఇండస్ట్రీసు లేకపోతే కంపెనీలు, అప్పుడు వాళ్ళు బయటకు వచ్చే టైంకి ఒక ఉద్యోగం ఆపర్చునిటీ ఉంటుంది, ప్లస్ ట్రైన్డ్ స్టాఫ్ వాళ్ళకి దొరుకుతారు. లేదంటే ఆ తర్వాత మన చదువులు పూర్తయ్యాక వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ఒకరు 1-2 ఏళ్ళు మనకి బ్యాండు, అటు పక్కన వాళ్ళకి సరైన స్టాఫ్ దొరక ఇబ్బంది పడుతున్నారు. ఈ అనుసంధానం జరగాలి. ఈ దఫా బడ్జెట్లో అదే పెట్టుకొచ్చారు, అనుసంధానత అన్నటువంటిది. రెండవది వచ్చేటప్పటికి చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. తద్వారా చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా, బిలో డిగ్రీ వాళ్ళకు కూడా, అండర్ గ్రాడ్యుయేట్స్కి కూడా బోలెడన్ని అవకాశాలు లభించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది లాంగ్ స్టాండింగ్ విజన్తో, అంటే దేశం మెరమెచ్చు రాజకీయాల కోసం కాకుండా ఒక దశల వారీ అభివృద్ధి అన్నటువంటి దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. అందుకని ఇవాళ పవర్ఫుల్ కంట్రీ కింద ఉన్నాం మనం, 5వ స్థానంలో ఉన్నాం వరల్డ్లో, ఇంకా అదే రూట్లో. అయితే బట్ అదే చూసి బోరు కొడుతుంటుంది కదా మోడీ సర్కార్ అనేది 10 ఏళ్ళ నుంచి అయిపోయింది కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. అందులో మన మోడీ చెప్పినటువంటి మాటలు చూస్తే ఎక్స్పెక్టేషన్ ఓవర్గానే ఉంది. కాకపోతే మోడీది ముందు చూపే తప్పించి తాత్కాలిక ప్రయోజనం కాదన్నటువంటిది బడ్జెట్లో తేల్చారు.